ఇక్కడికి వచ్చిన బీసీ సోదరులందరూ కూడా నమస్కారం. ఇక్కడే మన గౌరీ శంకర్ గారు ఫస్ట్సారి మన బిల్డింగ్లో కులగారిని పుస్తకం విడుదల చేయడానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్సారి బీసీ సంఘాల తరఫున పుస్తకం విడుదల చేయడానికి వచ్చినందుకు చాలా సంతోషం. దీన్ని విడుదల పొద్దున్నే చెప్పారు నాతో. నేను బయటికి పోతున్నప్పుడు ఆర్టిస్ట్ ఇష్టంగా తిరిగాను. అయితే రండి ఏం కాదు ఆ టైంలో ఏదో ఒకటి చేస్తున్నారు రండి అని చెప్పాను. అదేవిధంగా పిల్లగాళ్ళు ఉన్నారు ఇక్కడ మంచిగా ఉంటుంది రండి అన్నప్పుడు ఆర్టిస్ట్ ఇష్టంగా మొదటిసారి శంకర్ గారు అసలు సంతోషపడి ఇప్పుడు మనోడు చెప్పినట్టుగా నన్ను పిలవలేదనేది రాకూడదు. నీకు కబుర్లు తెలుస్తుంది. నేను ఒక 10 మంది ఒక నలుగురు చెప్పినాను. నలుగురు 100 మంది చేసుకొచ్చినట్టు ఉండాలి. కానీ నాకు ఫోన్ రాలేదంటే కులగారి మీద ఒక మీటింగ్ చెప్పినప్పుడు ఒక పేపర్లో వచ్చినప్పుడు మీటింగ్ అన్నప్పుడు అది చూసుకొని రావాల్సిందే. కానీ నాకు చెప్పలేదంటే మరి ఇంటి పెళ్లి కాదు కదా. మన కులగారిని అంటే ఒక బీసీలుగా సమాజం కోసం జరిగే మీటింగ్ అంటే మీరందరూ కూడా ప్రయత్నం చేసి వచ్చి ఉద్యోగంలో పాల్గొన్నప్పుడే మీకు హక్కులు వస్తాయి తప్ప లేకపోతే నన్ను పిల్లలేదు అనేది రాకూడదు. ఎక్కడని కులగట్టిన మీటింగ్ పెట్టి బీసీ సంఘాలు మీటింగ్ పెట్టినప్పుడు ఒక్కడికి వెళ్తే 10 మంది తీసుకొచ్చేటట్టు ఉన్నప్పుడే మనకి సాధ్యపడింది. ఎక్కడైనా మన దేవుళ్ళ నిలబడేటప్పుడు ఎక్కడైనా మరి ఏరియాలో నిలబడాలా ఖచ్చితంగా మరి 50% నీ బలాలు పొందటం కాదు. నిలబడినప్పుడు పని చేసినప్పుడే మనం సాధించినట్టు అయింది. మనం నిలబడగానే ఎక్కువ బీసీ వాడిని పెడతారు. అక్కడ మనం దెబ్బతింటున్నాం. అక్కడ కూడా మనం ముందలే మాట్లాడుకోండి. ఎవరికైనా ఒక సీటు ఇచ్చినప్పుడు ఆ సీట్కే మనం కట్టుబడి ఉండి ఏ పార్టీలో రాని ఆ సీటు కట్టుబడి ఉండి 2వ సీటు తీసుకోకుండా ఉన్నప్పుడే మనం గెలిపించుకున్నప్పుడే బీసీలు పోయినంతా తప్ప లేకపోతే ఆయన నిలబడగానే నువ్వు నిలబడి ముగ్గురు మనం నిలబడి బలమంత్రిని కొట్టేసాం. ఆ కొనుక్కొని చేసుకోవాలి. అది లేకుండా మీరు ఏదైతే మన ఈ మీటింగ్ ఆ విధంగా చెప్పినప్పుడే ఆ విధంగా చేసినప్పుడే మనం బయటకు వస్తాం. ఆ విధంగా మీరు అందరూ కూడా కలిసికట్టుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ